అందరికీ నమస్తే అండి. మన రాజధాని అమరావతి వర్క్స్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ మనం ఈ వీడియోలో చూద్దాం. నిజానికి యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పే అప్డేట్స్ నెలకు ఒకసారో లేదో 2 నెలలకు ఒకసారో ఉంటాయి. కానీ అమరావతి పేజీకి సంబంధించి అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అని అండ్ అమరావతి లైవ్ అప్డేట్స్ అని కొన్ని ట్విట్టర్ పేజీలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ లోకల్లో ఉంటూనే ఆ పేజీలు మెయింటైన్ చేస్తున్నారు కుర్రోళ్ళు కొంతమంది. అవి కూడా ఫాలో అవ్వచ్చు. సో నేను వాటిని ఫాలో అవుతూ వాటిని చూస్తూ అండ్ లోకల్లో మన టీం ద్వారా వెరిఫై చేసుకుంటూ సో నేను చూసినప్పుడు కూడా మొత్తం ఉన్న అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తాను. సో అమరావతి నిర్మాణం ఎంతవరకు వచ్చింది, అమరావతి నిర్మాణం అనేక అంశాలకు సంబంధించిన సమాహారం. ఫస్ట్ అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలి, మౌలిక వసతులు డెవలప్ చేయాలి, రోడ్లు డ్రైన్లు అండ్ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ వేయాలి. సో అమరావతి అంటే తుళ్ళూరు, మందడం, వెలగపూడి ఆ ప్రాంతాల నుంచి జాతీయ రహదారికి మంగళగిరి, విజయవాడ, గుంటూరు జాతీయ రహదారి కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ కోసం చాలా రోడ్లు నిర్మిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్లతో సహా E8 అని, E13 అని, E11 అని, E15 అని, అలాగే N13 అని ఇలా రకరకాల రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ రోడ్లు అన్నీ కూడా ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. వీటితో అంటే ఈ రోడ్లు పక్కన డ్రైన్లు ప్లస్ ప్లాంటేషన్ ఇదంతా కూడా ఒక 3-4 ఏళ్లలో ఈ రోడ్లు పూర్తవుతాయి. బాగుంటుంది చూడడానికి. ఇక అమరావతి ఆ ప్రాంతంలో అంటే రాజధాని ప్రాంతంలో శాశ్వత భవనాల నిర్మాణం మరొక పార్ట్. శాశ్వత భవనాల నిర్మాణానికి వచ్చేసరికి మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసుకుంటే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ పూర్తయిపోయింది. 2025 నాటికి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఎలా ఉంది, 2026 నాటికి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఎలా ఉందనేది మీరు చూడొచ్చు. దాదాపుగా 130 కోట్ల వ్యయంతో ఈ బిల్డింగ్ పూర్తి చేశారు. అలాగే ఫారెన్సిక్ ల్యాబ్ ఒకటి కడుతున్నారు అమరావతిలో. ఇది కూడా 2025లో ఎలా ఉంది, 2026లో ఎలా ఉంది, ప్రస్తుతం జనవరి నాటికి అనేది కూడా చూడొచ్చు. ఇది సుమారుగా 250 కోట్లతో ఈ ఫారెన్సిక్ ల్యాబ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వీటితో పాటు జడ్జెస్ అండ్ మినిస్టర్ బంగ్లాలు చూడొచ్చు. సుమారుగా 395 కోట్లతో ఈ జడ్జెస్ అండ్ 400 అనుకుంటా, 495 కోట్లు అనుకుంటా ఈ జడ్జెస్ అండ్ మినిస్టర్ బంగ్లాలు కడుతున్నారనమాట. ఇవి కూడా 2025 జనవరి నాటికి ఎలా ఉన్నాయి, 2026 జనవరి నాటికి ఎలా ఉన్నాయి, మినిస్టర్ బంగ్లాస్ అండ్ జడ్జెస్ బంగ్లాస్ పురోగతి ఎలా ఉందనేది కూడా చూడొచ్చు. అలాగే గ్రూప్ డి ఎంప్లాయీస్కి సంబంధించి, ఎన్జిఓలకు సంబంధించి అండ్ ఏఐఎస్ వాళ్ళకి సంబంధించి ఇలా మొత్తం గ్రూప్ డి, ఎన్జిఓ, గెజిటెడ్ ఆఫీసర్స్, క్లాస్ 4 ఆఫీసర్స్ అండ్ ఐఏఎస్లకు సంబంధించిన టవర్లు ఇవన్నీ కలిపి ప్రభుత్వం సుమారుగా 3600 కోట్లతో ఈ గవర్నమెంట్ అధికారుల బిల్డింగ్లన్నీ కూడా నిర్మాణం చేస్తోందన్నమాట. ఇందులో కొన్ని టవర్లు ఉన్నాయి, కొన్ని విల్లాలు ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి టవర్స్ అయితే అంటే అపార్ట్మెంట్లు అయితే దాదాపుగా 95% పూర్తయ్యాయండి. ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. గ్రూప్ డి టవర్స్ ఎప్పుడో పూర్తయ్యాయి, రెడీ టు ఆక్యుపై. అండ్ ఏఐఎస్ బిల్డింగ్స్ పూర్తయ్యాయి, ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఆ బిల్డింగులు పూర్తయ్యాయి. అండ్ సో బంగ్లాలు ఉన్నాయి చూసారా, మినిస్టర్ బంగ్లాసు, హెచ్ఓడి బంగ్లాస్ అండ్ జడ్జెస్ బంగ్లాసు ఇవి ఆల్మోస్ట్ స్లాబ్ అయిపోయాయి. సివిల్ వర్క్ 70% జరిగిపోయింది. ఇంకా మిగిలిన వర్క్ జరుగుతుందన్నమాట. ఇది కూడా పురోగతి మీరు ఏంటనేది చూడొచ్చు. ఇక ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో అత్యంత కీలకమైన అంశం హైకోర్టు, శాశ్వత హైకోర్టు నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది. సుమారుగా దీనికి 786 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 786 కోట్ల అంచనాలతో హైకోర్టు భవన నిర్మాణం ఏ దశలో ఉంది అనేది మీరు పక్కన వీడియో చూడండి. అలాగే అసెంబ్లీ సుమారుగా 617 కోట్ల అంచనాలతో శాశ్వత అసెంబ్లీ నిర్మాణం కూడా జరుగుతోందన్నమాట. వీటితో సహా 5 జిఏడి టవర్స్, ఐకానిక్ టవర్స్ అంటారు. ఈ టవర్స్ నిర్మాణం కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పురోగతి బాగుంది. గతంలో ఈ టైంకి గత ఏడాది కరెక్ట్గా జనవరి, ఫిబ్రవరి ఆ టైంకి నేను అమరావతి వెళ్ళి చూసినప్పటికీ అక్కడ బురద నీటిని తోడుకున్నప్పటికే సరిపోయేది. సో ప్రస్తుతం అక్కడ ఒక ఫ్లోర్ పూర్తయింది, అంటే బేస్మెంట్ పూర్తయింది ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ వరకు పూర్తయింది. అక్కడ స్లాబ్ వర్క్ కూడా పూర్తయిందనమాట. ఆ జిఏడి టవర్స్ ఫోటోలు కూడా మీరు చూడొచ్చు ప్రస్తుతానికి. సో ఇదంతా లైవ్ అప్డేట్స్. వీటితో పాటు 3259 కోట్ల వ్యయంతో ఎల్పిఎస్ జోన్లు అభివృద్ధి జరుగుతోంది. అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతులు ప్రభుత్వానికి భూమి ఇచ్చారు కదా, ఆ భూమిలో 25% వాటా రైతులకు తిరిగి డెవలప్ చేసి ఇస్తామన్నది ప్రభుత్వ ఒప్పందం కదా. అలా డెవలప్ చేసే క్రమంలో ఆ లేఅవుట్లో అభివృద్ధి పనులు చదును చేయడం కావచ్చు, రోడ్లు వేయడం కానీ, వాటర్ ఫెసిలిటీ, విద్యుత్ దీపాలు,
అండ్ గ్రౌండ్ ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. దీనికి 3,259 కోట్ల వరకు కేటాయించారు. ఈ వర్క్స్ ప్రస్తుతానికి స్పీడ్గానే జరుగుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అమరావతి పనులు సుమారుగా 42,000 మంది కార్మికులు వర్క్ చేస్తున్నారు. జిఏడి టవర్స్ వర్క్స్లో కానీ, హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, ఎల్పిఎస్ జోన్లు కానీ, రోడ్ వర్క్స్ కానీ అన్ని డెవలప్మెంట్ వర్క్స్ కలిపి ప్రస్తుతానికి 40,000 మందికి పైగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నారన్నమాట. సుమారుగా 48,000 కోట్ల విలువైన పనులు ఆన్ గోయింగ్ రకరకాల దశల్లో ఉన్నాయి. కొన్ని 70% పూర్తయ్యాయి, కొన్ని 90% పూర్తయ్యాయి, కొన్ని 10 to 20% పూర్తయ్యే దశలో ఉన్నాయి. 48,000 కోట్ల పనులు. సో ఇవన్నీ కూడా 2028 జూన్ నాటికి, అంటే ఇది 2026 జనవరి కదా, ఇంకో 2.5 ఏళ్లలో ఖచ్చితంగా అన్ని పనులు కూడా కొన్ని పూర్తిగా 100% పూర్తయిపోతాయి, ఓపెనింగ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ 90% అబవ్ పూర్తవుతాయండి. నేను అనుకోవడం ఒక అసెంబ్లీ, హైకోర్టు అండ్ జిఏడి టవర్స్ ఇవి మాత్రమే అత్యంత కీలకమైన బిల్డింగ్లు. అమరావతి అంటే వెంటనే గుర్తొచ్చే టవర్లు అవిను అలాగే ఎన్ఆర్టీ, ఏపీ ఎన్ఆర్టీ బిల్డింగు అండ్ క్వాంటమ్ బిల్డింగు ఇవి మాత్రమే. అమరావతి అంటే మనకి కళ్ళు మూసుకుంటే గుర్తొచ్చే అద్భుతమైన భవనాకృతులు ఇవి. సో ఇవి పూర్తవడానికి ఇంకాస్త ఒక 6 నెలలు పడుతుంది. కానీ ఈలోగా ఎల్పిఎస్ జోన్ల అభివృద్ధి, రోడ్డు కనెక్టివిటీ రోడ్లు, అలాగే ఈ రకరకాల అపార్ట్మెంట్లు, జడ్జెస్ అండ్ మినిస్టర్స్ అండ్ ఐఏఎస్ల బిల్డింగులు ఇవన్నీ కూడా మేబీ మ్యాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్కే పూర్తయిపోతాయి, లేదా నెక్స్ట్ ఇయర్ ఒక 6 నెలల్లో పూర్తవుతాయి అనేది ఒక అంచనా. సో అమరావతి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. నిధులు ఎలా తీసుకొస్తున్నారో, నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు, కానీ రకరకాల వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి, టిట్కో నుంచి, హడ్కో నుంచి రకరకాల మార్గాల్లో డబ్బులు తీసుకొస్తున్నారు. ఎక్కడ ఎవరికి బిల్స్ పెండింగ్ లేకుండా ఇన్ టైంలో క్లియర్ చేయగలుగుతున్నారు. అందుకే అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రభుత్వం అంత ప్రెస్టీజియస్గా తీసుకుందన్నమాట. సో మేబీ 2029 ఎన్నికలకు వెళ్ళడానికి ప్రభుత్వం ముందు చూపించే అంశం 1 అమరావతి, 2 పోలవరం. ఈ 2 అంశాలను ముందు చూపిస్తారు. వాటితో పాటు వాళ్ళు తీసుకొచ్చిన రకరకాల ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, లేదా రకరకాల ఐటీ కంపెనీలు వచ్చాయి కదా, వాటిని ఈ 3 అంశాల అజెండాగానే వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. వీటితో పాటు వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఈ 5 ఏళ్ళలో చేసిన రకరకాల విలేజ్ డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ చూపిస్తారు. కానీ మెయిన్ అయితే మాత్రం అమరావతి, పోలవరం అండ్ తీసుకొచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలే. అందుకు ప్రభుత్వం కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయట్లా. అమరావతి వర్క్స్ విషయంలో డే అండ్ నైట్ చేస్తున్నారు. ఈ అసెంబ్లీ బిల్డింగు, హైకోర్టు బిల్డింగు, జిఏడి టవర్స్ వర్క్స్ అయితే మనం చూస్తే నైట్ టైం కూడా పనిచేస్తారు. మీరు నైట్ 11, 12 తర్వాత వెళ్ళి చూడండి, జరుగుతూనే ఉంటాయి. 3 షిఫ్ట్లో అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. నాన్ స్టాప్గా యంత్రాలు, భారీ యంత్రాలు వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయన్నమాట. సో అమరావతి వర్క్స్ విషయంలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదండి. ఈ జిఏడి టవర్స్ మాత్రమే కొంచెం లేట్ అయింది లాస్ట్ ఇయర్కి. ఎందుకంటే అవి చాలా పెద్ద భవనాలు, 42 అంతస్తులు, 39 అంతస్తుల భవనాలు కాబట్టి దానికి కింద బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి దాదాపుగా 5 ఏళ్ళు ఆ పనులు నిలిపివేశారు. కాబట్టి లోపల బాగా బురద నీరు ఊటలాగా ఇంకిపోయింది. అదంతా లాగడానికి 6 నెలల నుంచి 8 నెలల టైం పట్టింది. సో దానికి ఇన్నాళ్ళు టైం తీసుకున్నారు. ఇప్పుడు ఇంకెక్కడ పనులు ఆగవు, ఆల్మోస్ట్ కంప్లీట్గా వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ. సో కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క నిమిషం ప్రమోషన్ అనమాట, లడ్డూపల్లెం.com అని. సో ఈ లడ్డూపల్లెం.com ఇవేళ ప్రత్యేకత ఏంటంటే, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా సరే వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ మీకు దొరకవు. ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతుల్లో రైతులు ఉత్పత్తి చేస్తున్న రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్ అండ్ అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు, మఖానా వంటి సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్ వీటన్నింటితో వీళ్ళు ఒక 21 రకాల లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నారు. ఇందులో ఎక్కడ పంచదార, షుగర్ వాడరు, అక్కడక్కడ బెల్లం వాడతారు, కొన్నింటిలో డేట్స్ పౌడర్ వాడతారు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఈ షుగర్ వస్తుంది అటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్. వాటితో పాటు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ హెల్దీ పౌడర్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలకు మనం బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్ ఇచ్చాకంటే వీళ్ళు తయారు చేసే ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ పౌడరు, డ్రై డేట్స్ పౌడర్ ఇవ్వడం చాలా బెటర్. హెల్దీగా ఉంటారు పిల్లలు. అలాగే పిల్లలకి హాట్ స్నాక్స్ ఇవ్వడం చాలా మంచిది. వాటితో పాటు పెద్దవాళ్ళకు కూడా మునగాకు పొడి, జామాకు పొడి అండ్ వీట్ స్ప్రౌట్స్ పొడి లాంటివి బాగా పనిచేస్తాయి అన్నమాట.
వీటితో పాటు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మన తెలుగు సాంప్రదాయ వంటకాలు, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, అరిసెలు లాంటివి కావాలన్నా సరే వీళ్ళు తయారు చేస్తారు. 9997839994 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు పంపిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉంది. అండ్ అందరికీ కూడా మోర్ దెన్ 10% ఆఫర్స్ కూడా ఉన్నాయి. సంక్రాంతి వరకు యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.